దేశ సమైక్యత కోసం తపించిన ఆ మహానేత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి, బలిదాన్ దివాస్ సందర్భంగా దేశ ఐక్యత కోసం పరితపించిన ఆ మహానేతకు బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు గొప్ప జాతీయవాది, రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 6 కలకత్తాలో జన్మించారు. 1921లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఇంగ్లీష్లో బి.ఏ. పట్టభద్రుడయ్యారు. 1937 నుండి 41 మధ్య కృషక్ ప్రజా పార్టీ, ముస్లిం లీగ్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. హిందువుల ప్రతినిధిగా హిందూ మహాసభలో చేరి 1944లో హిందూ మహాసభ అధ్యక్షుడయ్యారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. లియాఖత్ అలీ ఖాన్తో కుదుర్చుకున్న ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 1950 ఏప్రిల్ 6 మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిని తెలిపారు. 2019 డిసెంబర్ 6న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయం సాకారమైందన్నారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం గురూజీ పోరాటాన్ని ప్రారంభించగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ముందు తీసుకెళ్లారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషన్ నహీ చలేగా, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలకు స్థానం లేదని ఉద్ఘాటిస్తూ ఉధృతంగా పోరాడారు. భారత్లో కాశ్మీర్ను విలీనం చేయాలన్న పిలుపు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతిధ్వనించేలా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోరాడారు. ఆ రోజుల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుమతి అవసరం. ఈ ఆంక్షలను ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించి, అనుమతి లేకుండా ఢిల్లీ నుంచి కాశ్మీర్లోకి ప్రవేశించేందుకు బయలుదేరి, కాశ్మీర్లో అడుగుపెట్టగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జైలు గదిలో పరిస్థితులు సరిగా లేక ఆరోగ్యం క్షీణించి, సరైన వైద్యం అందకపోవడంతో వాతావరణ పరిస్థితులు, ప్రజల నుంచి దూరం కావడం వంటివన్నీ ఆయనను మానసికంగా, శారీరకంగా కుగదీశాయి. 1953 జూన్ 23 డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అనుమానాస్పద పరిస్థితుల్లో జైలులోనే మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా పార్లమెంటులో 3 నుంచి 300 వరకు మన ప్రయాణం చాలా వరకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వల్లనే సాధ్యమైంది. ఆయన విజ్ఞానాన్ని, అరమరికలు లేని తీరును, దృక్పథాన్ని ఆయన మిత్రులతో పాటు శత్రువులు మెచ్చుకున్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ వినమ్రపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోళ్లపెల్లి వీరాచారి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి రవి, వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, కాదాసు నర్సయ్య, అసాడపు శ్రీనివాస్, హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు వేల్పుల నాగార్జున్, వడ్డెపల్లి లక్ష్మయ్య, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్, అధికార ప్రతినిధి నారోజు నరేష్, మండల కార్యదర్శులు బసిరెడ్డి రాకేష్ రెడ్డి, బానోతు అనిల్ నాయక్, మహిళా మోర్చా నాయకురాలు మేడవేని స్వరూప, కుంట స్వప్న, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ చారి, బూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, బీజేపీ నాయకులు అబ్బిడి లింగారెడ్డి, లింగాల శ్రావణ్, నల్లా కుమార్, వొద్దుల అశోక్, సిరికొండ రమేష్, దాసరి లక్ష్మీనారాయణ, మల్లెత్తుల మహేష్ నాయకులు పాల్గొన్నారు. రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా
ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి మరి పూలదండ వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత జాతికంతా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోనే స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఆయన జీవితాశయంగా పెట్టుకొని ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావాలని చెప్పేసి కొట్లాడిన నేపథ్యంలో అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ దేశంలో 2 రాజ్యాంగాలు వద్దు, 2 ప్రధానులు వద్దు అని చెప్పి ఒక నినాదం తీసుకుపోయి దేశవ్యాప్తంగా ఒక పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే కదా, ఈ భారతీయునిగా జమ్మూ కాశ్మీర్ పోవడానికి అనుమతి ఎందుకని చెప్పేసి పోతున్న సందర్భంలో అక్కడున్న పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి మరి అతి క్రూరంగా జైల్లో వేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన ఎవరు కూడా డాక్టర్లు కూడా చూడలేని పరిస్థితులలో అనుమానాస్పద స్థితిలో మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ దేశంలోని జమ్మూ కాశ్మీర్ కోసం, ఈ దేశ ప్రజల ఐక్యత కోసం మరణించిన వార్త ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అనేక పోరాటాల ద్వారా మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశ ఐక్యత కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. వారి ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ను రద్దు చేసి కాశ్మీర్ను భారత్లో విలీనం చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్ కూడా మాదే అని చెప్పేసి చాటి చెప్పిన ఘనత మరి వారికి అనుగుణంగా, వారి ఆశయానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. వారు ఏదైతే అనుకున్నారో అట్టడుగుడు వర్గాల వారికి కూడా మరి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఏదైతే వారి సంకల్పం ఉన్నదో ఈరోజు మోడీ గారి నేతృత్వంలో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా మా పార్టీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా మేము పోరాడతామని చెప్పేసి పని చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాం.